మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు న్యూట్రిషనిస్ట్ వనజ రామశెట్టి గారు. హలో మ్యామ్, నమస్తే. నమస్తే అమ్మ శివాని. అయితే మ్యామ్, స్లీప్ ప్యాటర్న్ గురించి మాట్లాడుతున్నాం. మోస్ట్లీ ఇప్పుడున్న దాంట్లో అయితే మనకు స్లీప్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఫుడ్ కంటే స్లీపే ఇంపార్టెంట్ అని చెప్పచ్చు. అయితే చాలా మందికి సరిగ్గా స్లీప్ ఉండట్లేదు. 5 hours 4 hours 3 hours అంతే. ఇంకా సో స్లీప్ తగ్గిపోవడం వల్ల మన ఏజ్ కూడా పెద్దగా కనిపిస్తుంది అంటారా? 100%. 1 week మనము పడుకోకపోయినా, సరిగా నిద్రపోకపోయినా ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యేది మీ ఫేస్ మీద వ్రింకిల్స్ కనబడతాయి. మీకు కళ్ళ కింద ఫస్ట్ మొదలవుతుంది. కళ్ళ కింద ముడతలు, కళ్ళ కింద నల్లదనం. ఓకే, ఒక 40-50 ఏళ్ళు వచ్చాక అది కనపడడం ఇట్స్ వెరీ కామన్. బట్ యంగ్స్టర్స్లో అట్లా కనపడడం అనేది ఇట్స్ సంథింగ్ వరీయింగ్. కాబట్టి స్లీప్ వల్ల మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల వచ్చే హార్ట్ స్ట్రోక్స్ కానివ్వండి, ఇవన్నీ. ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ ఉండేవాళ్ళు, ఇట్స్ అ రియల్ స్టోరీ. ఓకే, అతను ఏమైనా పొద్దున్న 5 గంటలకి జిమ్కి వచ్చేసేవాళ్ళు. ఆయన మార్నింగ్ 5-5:30 జిమ్ ఎప్పుడైతే ఓపెన్ అవ్వరో 1 hour ఫుల్ వర్కౌట్ చేసుకొని వెళ్ళిపోయేవాడు. ఆయన వెళ్ళిపోయి మిగతా చాలా టాప్ నాచ్ బిజినెస్ మ్యాన్ అనమాట. అంత చేసి రెగ్యులర్గా అతను చూసే వాళ్ళందరూ ఎంత ఫిట్నెస్ ఫ్రీక్. అండ్ ఇంకొకటి ఏంటంటే, వాళ్ళ ఇంట్లో ఒక డెత్ అయితే కూడా అతను ఆ రోజు కూడా జిమ్ అనలా, వచ్చి జిమ్ చేసేసుకున్నాడు నెక్స్ట్ డే మార్నింగ్. చాలా మంది కొంచెం మార్నింగ్ పీరియడ్ అదే కొంచెం గ్రీఫ్లో ఉంటాము, 10 days ఎట్ వాళ్ళ ఇంట్లో ఒక డెత్ అయితే కూడా తన నెక్స్ట్ డే వచ్చి జిమ్ చేసేసుకుని వెళ్ళిపోయినా మేబీ ఒక 6-7 monthsకి ఆయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు ఆయన. ఓకే, రీజన్ ఏంటంటే అతను అంతా అనాలిసిస్, ఈటింగ్ హ్యాబిట్స్ గుడ్, అన్నీ ఎక్సర్సైజ్ చేస్తాడు, ఎవ్రీథింగ్ ఈజ్ చాలా వెల్ డిసిప్లిన్ పర్సన్. ఉప్పు కారాలు ఎంత ఆచితూచి. ఓన్లీ థింగ్ ఈజ్ రోజులో 3 hours పడుకునేవాడు ఆయన, 3-3.5 hours. ఓకే, ఆ 3-3.5 hours కూడా వెరీ డిస్టర్బ్డ్ స్లీప్లో ఉండేది. కాబట్టి స్లీప్ ఎంత పెద్ద రోల్ ప్లే చేస్తుంది చూడు మన లైఫ్లో. కాబట్టి స్లీప్లోనే మన బాడీ హీల్ అవుతుంది, మన సెల్స్ హీల్ అవుతాయి. కాబట్టి గుడ్ 6 to 8 hours స్లీప్ చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఆయుర్వేదాలో ఒక రొటీన్ చెప్తారు. ఓకే, ఆయుర్వేదాలో ఏం చెప్తారంటే, రాత్రి బిఫోర్ బై సన్రైజ్ సన్సెట్ అయ్యే లోపల అంతా తినేసి దాని తర్వాత 2.5 hours తర్వాత పడుకుని పోండి అంటే అరౌండ్ 8:30 అట్లా అవుతుంది కదా. అట్లా చెప్పేవాళ్ళు. కాకపోతే ఈ మధ్య కూడా బాగా రీసెర్చెస్ ఇవన్నీ అయిపోయిన తర్వాత, లైఫ్ స్టైల్స్ మారిపోయిన తర్వాత ఈ ఆయుర్వేద రొటీన్ ఒకప్పుడు బాగా వర్కౌట్ పనిచేసేది అందరికీ. బికాస్ ఎక్కువ మనకి యాక్టివిటీస్ ఎక్కువ ఉండేవి కదా, ఈ సోషల్ మీడియాలు కానీ టీవీలు ఇవన్నీ ఉండేవి కదా, అంత యాంత్రిక జీవితం లేదు అప్పుడు. కాకపోతే అవన్నీ అప్పుడు సెట్ అయ్యేవి. కానీ ఇప్పుడు అట్లా చెప్తే అంత డిసిప్లిన్ లైఫ్ ఎవరు లీడ్ చేస్తారు చెప్పు? ఇక అంటే అట్లా చెయ్యాలి అంటే మనం అన్ని వదిలేసుకొని సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళిపోయి ఏదో ఎవరు ఏమి కనెక్షన్ లేకుండా అట్లాంటి వాళ్ళకి సెట్ అవుతుంది. ఈ వర్కింగ్ ఉమెన్కి కానీ, మెన్ అండ్ హూఎవర్ ఈజ్ వర్కింగ్ కార్పొరేట్ కల్చర్స్లో కానీ ఇప్పుడున్న బిజీ షెడ్యూల్స్లో అట్లాంటిది మనకి అస్సలు వర్కౌట్ అవ్వదు. అయితే అట్లా వర్కౌట్ అవ్వనప్పుడు నేను రోజు 9కి పడుకుంటాను. బట్ నా 9 నీకు 12 అవుతుందేమో, నీకు 12కే నిద్ర వస్తుంది కదా. సో ఇప్పుడు ఆ అండర్స్టాండింగ్కి అందరు న్యూట్రిషనిస్టులు కూడా వి డోంట్ హ్యావ్ ఎ చాయిస్. ఓకే, కానీ ఫైనల్లీ 9 o'clock నిద్రపోండి అంటే పాపం వాళ్ళు వెళ్ళి మంచం మీద పడుకొని అటు ఇటు దొల్లి నిద్ర రాకపోయినా బట్ మార్నింగ్ పాపం అదే టైంకి లేవాలి. సో అట్లీస్ట్ ఏం చేయవచ్చు అంటే, ఎందుకంటే నా 9 o'clock మేబీ ఇట్స్ యువర్ 12 o'clock. నాకు 9కి నిద్ర వస్తుంది, నీకు 12కి నిద్ర వస్తుంది, 10:45కి నిద్ర వస్తుంది, లేకపోతే 1 గంటకి నిద్ర వస్తుంది. బట్ వెన్ ఎవర్ యు ఆర్ స్లీపింగ్, గివ్ యువర్ బాడీ ప్రాపర్ రెస్ట్. నీ బాడీకి కంప్లీట్ రెస్ట్, నువ్వు నిద్రపోతే కంప్లీట్ రెస్ట్ ఉండేలాగా చూసుకోవాలి. గుడ్ 6 to 8 hours ఆఫ్ స్లీప్. 1 o'clock వరకు నాకు నిద్ర రాదని మళ్ళీ నేను మార్నింగ్ ఆఫీస్ ఉంది అంటే మీ బాడీ ప్యాటర్న్ని మార్చుకోండి అట్లా. అయితే నాకు ఇందులో చిన్న డౌట్ మ్యామ్. ఇప్పుడు ఏంటంటే కార్పొరేట్స్ నైట్ షిఫ్ట్స్ ఉన్న వాళ్ళు డే అంతా పడుకుంటారు, నైట్ షిఫ్ట్ లేని వాళ్ళు నైట్ అంతా పడుకుంటారు. సేమ్ అంటారా? అంటే మార్నింగ్ టు ఈవినింగ్ పడుకోవడం, నైట్ టు మార్నింగ్ పడుకోవడం. ఇట్ ఈస్ నాట్ ద సేమ్. ఎందుకంటే ఇప్పుడు చూడు, మనకు చాయిస్ లేదు కదా. అది సేమ్ ఎట్లా అవుతుంది? నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళందరికీ పాపం వాళ్ళకి రిథమ్ చేంజ్ అయిపోతుంది. దే ఆర్ ఆల్మోస్ట్ వర్కింగ్ ఇన్ US షిఫ్ట్, UK షిఫ్ట్స్లో పనిచేస్తున్నారు. కాకపోతే మన ఇండియన్ సిస్టమ్కి అలవాటు అయిపోయిన బాడీ ఏం చేస్తుంది, సడన్గా నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి
ఇమీడియట్గా కొన్ని రోజులకు ఒబెసిటీ స్టార్ట్ అవుతుంది Obvious. కదా. ఒబెసిటీ వచ్చేస్తుంది. సో అట్లా ఉంటుంది. బట్ ఏం చేస్తారు, ఇంకా నైట్ అంతా మెలకుగా ఉండాలి. సెర్కేడియన్ రిథమ్ అంటాం, ఆ రిథమ్ అంతా మారిపోయింది వాళ్ళకి. దేస్ నో చాయిస్, వర్క్ కూడా ఇంపార్టెంటే కాబట్టి వాళ్ళకి చాయిస్ లేదు కాబట్టి అట్లీస్ట్ గివ్ యువర్ బాడీ సమ్ రెస్ట్ ఇన్ ద డే, అంతే, అదే చెప్పగలుగుతాం. అయితే అట్లా నైట్ షిఫ్ట్ డే షిఫ్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ని కాస్త ట్వీక్ చేసుకుంటే అప్పుడు కొంచెంలో కొంచెము వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటదన్నమాట. ఓకే, అంటే వాళ్ళు ఏ టైంకి తింటున్నారు, నైట్ తింటున్నాం కాబట్టి 3 గంటలకు తినాలా అట్లా కాదు. సో లెట్ దెమ్ ఈట్ నైట్ షిఫ్ట్. ఒకవేళ మీకు 10 గంటలకు నైట్ షిఫ్ట్ స్టార్ట్ అవుతుందంటే ఈట్ బై 7 o'clock. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి కాసేపు ఏదైనా యాక్టివిటీ చేసి నిద్రపోండి. సో అట్లీస్ట్ అంత చేసుకోవచ్చు మనం. ఈ స్లీప్ లోనే మ్యామ్ కొంతమందికి చిన్న సౌండ్ వచ్చినా ఏది వచ్చినా ప్రాపర్ స్లీప్ ఉండదు. ఈవెన్ నాకు కూడా అంతే, చిన్న సౌండ్ వచ్చినా జనరల్ గా పక్క వాళ్ళు కొద్ది ఇదైనా డీప్ స్లీప్ అనేది ఉండదు. సో ఎందుకంటారు అంటే కొంతమందిలో మళ్ళీ డీప్ స్లీప్ ఉంటది, కొంతమందిలో ఉండదు. ఓకే, ఈ డీప్ స్లీప్ ప్యాటర్న్ అన్నది చూడు, మనం ట్రై చేయాల్సిందే స్లీప్. ఓకే, బాడీ బాగా అలసిపోయి ఉండకపోయినా మనం రకరకాల మన గుడ్ స్లీప్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే మన డే అంతా ఎట్లా ఉందో దాని మీద మన స్లీప్ డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ యూ హ్యాడ్ ఎ వెరీ గుడ్ డే, ఫుల్ ఆఫ్ అప్రిసియేషన్స్, గుడ్ వర్క్, గుడ్ అచీవ్మెంట్స్ ఉంటే యూ విల్ గో టు బెడ్ ఇన్ ఎ హ్యాపీ మేనర్ కదా. అదే ఒక డిస్టర్బ్ డే ఉంది, రకరకాల ఇష్యూస్, రకరకాల ఫైట్స్, రకరకాల ఆందోళనలు ఉంటే నువ్వు అదే మైండ్ తోటి వెళ్ళినప్పుడు నీకు డెఫినెట్గా నీకు నిద్ర పట్టదు. ఇజంట్ ఇట్? సో యువర్ స్లీప్ డిపెండ్స్ ఆన్ మీ డే ఎట్లా ఉందో దాని మీద మన స్లీప్ డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మేక్ ష్యూర్ యువర్ డే ఈజ్ గుడ్. డే అంటే ఏదో ఆడుతూ పాడుతూ నవ్వుతూ వెళ్ళిపోవడం కాదు. మీరు ఎంత ఫిజికల్గా యాక్టివ్గా ఉన్నారు, ఎట్లాంటి ఫుడ్ తింటున్నారు, ఎంత స్పైసెస్ మీ ఫుడ్లో యాడ్ చేస్తున్నారు, సో ఎంత అమౌంట్ ఆఫ్ నాన్ వెజ్, అంటే అరగని ఆహారం ఎంత తీసుకుంటున్నారు, మీ బాడీకి సూట్ అవ్వని పనులు ఏవేవి చేస్తున్నారు, అవన్నీ ఒకసారి ఆలోచించుకొని దాన్ని బేస్ చేసుకుని మీ స్లీప్ డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి చాలా ప్లేసెస్లో డాక్టర్స్ అండ్ న్యూట్రిషనిస్ట్ కంటే కూడా మీ డాక్టర్ మీరే. అవును, మీకే తెలుస్తుంది నా బాడీ నేను ఏం చేస్తున్నాను అన్నది. సో బీ యువర్ ఓన్ డాక్టర్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు అందరికి ఒక అవగాహన అనేది, ఒక నాలెడ్జ్ తెలుసు కదా, కానీ తెలిసినా మనం అవన్నీ ఫాలో అవ్వము. స్లీప్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మ్యామ్, డార్క్ సర్కిల్స్, స్లీప్ లేకుండా ఖచ్చితంగా డార్క్ సర్కిల్స్. సో జనరల్ గా ఈ మధ్య యూత్ అమ్మాయిలు అయితే ఎక్కువగా, ఈవెన్ నేనైనా కావచ్చు, పడుకొని కానీ క్రీమ్స్ అవన్నీ మాత్రం ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టడం దాంట్లో ఉంటది మళ్ళీ. సో అవి ఎంత పెట్టినా ఒక పక్కన అంత పెద్దగా యూజ్ అవ్వట్లేదు. సో ఏం చేయాలి, మంచి చిట్కా చెప్పండి మ్యామ్. బేసిక్గా అండర్ ఐ డార్క్ సర్కిల్స్ అన్నది 100% నిద్ర లేకపోతే వస్తుంది, టైర్డ్నెస్ ఎక్కువగా ఉన్నా వస్తుంది, ట్రావెల్ ఎక్కువ చేసినా వస్తుంది. మేజర్ ఇంపార్టెంట్గా మీకు ఐరన్ డెఫిషియన్సీ ఉంటే బాడీలో ఫస్ట్ ఇంపాక్ట్ కళ్ళ అండర్ ఐ డార్క్ సర్కిల్స్ వస్తాయి. ఓకే, దట్స్ ఆల్సో డైరెక్ట్లీ లింక్ టు యువర్ ఐరన్ డెఫిషియన్సీ అనమాట. అందుకే ఫుడ్ మీద ఎక్కువ ఇప్పుడు ఎందుకు స్ట్రెస్ చేస్తాము అంటే మనం ఎక్స్టర్నల్ నిద్ర, వాకింగ్లు ఇవన్నీ ఎట్లానో ఎంత అవసరమో బాడీకి వెళ్ళాల్సిన ప్రాపర్ న్యూట్రిషన్ వెళ్ళినప్పుడు ఈ యాక్నేస్ కానీ, పింపుల్స్ కానీ, హెయిర్ లాసెస్ ఇవన్నీ కూడా మీకు విటమిన్ సరిగ్గా లేనప్పుడు, మన బాడీలో అడిక్వేట్గా కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అవన్నీ ఉన్నప్పుడు అప్పుడప్పుడు నిద్ర పట్టకపోయినా దట్ విల్ మేనేజ్ మన బాడీలో ఉన్న విటమిన్, ఇట్ విల్ హెల్ప్ టు బీ ఓకే అనమాట. మన బాడీని ఓకేగా హెల్దీగా ఉంచేలాగా హెల్ప్ చేస్తుంది. అది లేనప్పుడే ఇబ్బంది. సో ఐరన్ రిచ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడము, మనం ఆకుకూరలని ఐరన్ రిచ్ ఏవైతే ఉంటాయో నట్స్, సీడ్స్ అవన్నీ తీసుకుంటే మనకి అండర్ ఐ డార్క్ సర్కిల్స్ అండ్ అఫ్ కోర్స్ ఎక్కువ గుడ్ స్లీప్, గుడ్ వాటర్ ఇంటేక్ ఇవన్నీ చేసినప్పుడు మనకి అండర్ ఐ డార్క్ సర్కిల్స్ రాకుండా ఉంటుంది అనమాట. ఓకే, సో అట్లానే ఇంకా అండర్ ఐ డార్క్ సర్కిల్స్ అలాగే ఉంటున్నాయి అంటే కనుక చిన్న హోమ్ రెమెడీ, బికాస్ కుంకుమ పువ్వు ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ అనమాట. కాస్త కుంకుమ పువ్వు తీసుకొని దాన్ని ఒక చిన్న దేంట్లోనో ఒక క్రషర్ దాంట్లో వేసేసి దాంట్లో ఒక ఆల్మండ్, బాదం వేయండి. ఆ బాదం వేసి మెత్తగా దాని రెండింటిని కలిపి కొంచెం చిన్న క్రషర్తో, మిక్సీలో వేస్తే కుంకుమ పువ్వు ఎక్కడెక్కడికో ఎగిరిపోతుంది కదా, కాబట్టి బాదం పౌడర్, బాదంతో పాటు దీన్ని కూడా మెత్తగా క్రష్ చేసి ఆ క్రష్ చేసిన దాంట్లో కాస్త పచ్చిపాలు వేసేయండి. పచ్చిపాలు వేసి అదొక పేస్ట్ లాగా తయారవుతుంది కదా, అప్పుడు దాంట్లో హనీ, తేనె వేయండి.
తేనె వేసి ఈ ఏదైతే ఈ ప్యాక్ ఉందో దాన్ని నీట్గా కళ్ళకి అండర్ ఐకి మెల్లిగా పెట్టుకొని ఒక 10-15 డేస్ అట్లా ట్రై చేస్తూ ఉంటే ఈ అండర్ ఐ డార్క్ సర్కిల్స్ కొంచెం తగ్గడానికి హెల్ప్ అవుతుంది. బట్ అట్ ద సేమ్ టైం ప్రాపర్ నిద్ర కూడా అవసరం. వాటర్ ఇంటేక్ అన్ని ఇంకా. ఎస్